అమెరికాలో చదవాలనుకుంటున్న విదేశీ విద్యార్థులకు మరోసారి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే H1B వీసాపై రుసుమును వసూలు చేస్తున్న అగ్రరాజ్యం తాజాగా దాన్ని ఇంకాస్త పెంచింది. H1B ఆశావహులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఈ వీసా దరఖాస్తులపై కొత్తగా $1,3265 రుసుమును ప్రతిపాదించింది. అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హత ఉన్నవారు సహా H1B వీసా క్యాంప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తుదారులకు ఇది వర్తిస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. H1B వీసా క్యాప్ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు మాత్రం ఈ రుసుము వర్తించదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న H1B దరఖాస్తు రుసుముతో కలిపి కాకుండా ప్రత్యేక అదనపు ఫీజుగా ఈ $1,3265 వసూలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఫెడరల్ రిజిస్టర్ లో ఒక నోటీసు పోస్ట్ చేశారు. దీన్ని ఇవాళ అధికారికంగా ప్రచురించి 30 రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్త రుసుమును అమల్లోకి తీసుకురావాలని DHS భావిస్తోంది. H1B వీసాలపై $1,00,000 ఫీజు వసూలు చేయాలి అన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికకు న్యాయస్థానంలో ఇప్పటికే చుక్కెదురవగా మళ్లీ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక దీన్ని కూడా సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్స్ దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఇక అమెరికా ప్రతిపాదించిన ఈ ప్రతిపాదిత ఫీజు కార్యరూపం దాలిస్తే అమెరికాలో స్థిరపడాలి అని కలలు కనే భారతీయ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన H1B పిటిషన్స్ లో 71% భారతీయులవే ఉన్నట్టు ఇప్పటికే పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం పై కూడా కొత్తగా దాదాపు $1,00,000 మేర రుసుమును విధించే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నట్టుగా న్యూయార్క్ కు చెందిన ప్రముఖ ఇమిగ్రేషన్ లా సంస్థ ప్రోగిమన్ పేర్కొంది. చాలా మంది భారతీయ విద్యార్థులు F1 విద్యార్థి వీసాతో అమెరికాలో ప్రవేశించి అక్కడ చదువు పూర్తయ్యాక OPT ప్రోగ్రాం ద్వారా తమ రంగంలో పనిచేస్తుంటారు. అమెరికా కొత్త ప్రతిపాదనతో భారతీయులకు ఎదురుదెబ్బేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.